చాలా మంది ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి, లేకుంటే ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలి అని అనుకుంటారు. కానీ అది ఎలా బిల్డ్ చేయాలి, ఎలా లిస్ట్ చేయాలి అనేది చాలా మందికి ఒక డౌట్ లాగా ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఒక కంపెనీ ఎలా రిజిస్టర్ చేయించాలి, ఒక బ్రాండ్ ఎలా రిజిస్టర్ చేయించాలి, ఆ బ్రాండ్ కావాల్సిన నేమ్ ఎలా ఫైండ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేమ్. అన్ని స్టార్ట్ చేసే కంటే ముందు మనకు కావాల్సింది ఒక బ్రాండ్ నేమ్. సో దానికోసం యూజ్ అయ్యే ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసరికి నేమ్ లిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ ipi.india.gov.in. ఇందులో కూడా మనకి నేమ్స్ అనేవి తెలుస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు ఫిక్స్ చేసుకున్నాక మనకు కావాల్సింది ఏంటంటే జిఎస్టీ. సో జిఎస్టీ వచ్చేసరికి gst.gov.in అనే పోర్టల్ త్రూ మనం చేసుకోవచ్చు. లేదా మనకు ఒక సిఏ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి రీచ్ అవుట్ అయితే ఈ విల్ డూ ఇట్ ఫర్ అస్. ఇందులో రకరకాల మోడల్స్ ఉంటాయి, లైక్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండ్ దెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జిఎస్టీ కూడా అప్లై చేశాక మనకు కావాల్సింది కంపెనీ రిజిస్ట్రేషన్. ఇది ఆప్షనల్ అవ్వచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో మన కంపెనీ అనేది లిస్ట్ చేయాల్సి వస్తుంది. అదేగాక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఇది కూడా మనకి ఆప్షనల్ కింద ఉంటుంది. ఇది కావాలంటే మనకు తెలిసిన అడ్వకేట్ దగ్గరకో లేకుంటే సిఏ దగ్గరికి వెళ్తే దే విల్ హెల్ప్ యూ టు సార్ట్ అవుట్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏ బిజినెస్ అనేది చేస్తారు అండ్ దెన్ ఆ బిజినెస్ కి ఏం నేమ్ పెడతారో కింద కమెంట్ చేయండి. సో ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.